గుంటూరు సిఐడి పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుల విచారణపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2019 సంవత్సరంలో విడుదలైన కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటనే ప్రభుత్వం తరఫు లాయర్ను ప్రశ్నించింది. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశారని, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాననే ఆరోపణలతో బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసిందని క్వాష్ పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి తర్వాతనే 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదల చేశామని పిటిషన్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని, విచారణపై స్టే ఇవ్వాలని ఆర్జీవీ హైకోర్టును కోరారు.